కాలం తాను మారడంతో పాటు పరిస్థితుల్లో పరిసరాల్లో మార్పు కూడా తీసుకొస్తుందని చెప్తా ఉంటారు. సో ఇన్ని రోజులు ఏదైతే ప్రపంచ పెద్దన్న అని పిలువబడే అమెరికాను మనం మిత్ర దేశంగా భావించినాం. కాకపోతే బికాస్ ఆఫ్ రష్యా ఇప్పుడు విచక్షణ రహితంగా అంటే సుంకాల మీద సుంకాలు విధిస్తూ భారతదేశాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది అమెరికా. ఇంకో విషయం ఏంటంటే ఇన్ని రోజులు మనం శత్రు దేశంగా భావించినటువంటి చైనా ఈ ప్రపంచ పెద్దన్న అమెరికా ఏదైతే ఆర్థిక దౌర్జన్యం చేస్తుంది సుంకాలు విధిస్తూ అని చెప్పి దాన్ని నిందిస్తూ మనకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది చైనా. సో ఇప్పుడు ఈ అమెరికా వల్ల చైనా భారత్ మధ్య సత్సంబంధాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సత్సంబంధాలు దీర్ఘకాలికంగా కొనసాగాలంటే ఇటు చైనా కావచ్చు ఇటు ఇండియా కావచ్చు కొన్ని విషయాల్లో స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ 2024-25 మధ్యలో చైనా నుంచి మనం 9.54 లక్షల కోట్ల దిగుమతులు చేసుకున్నాం. కానీ ఇదే సంవత్సరంలో ఇండియా నుంచి చైనాకు ఎగుమతులు ఎంత చేసినామంటే 1.20 లక్షల కోట్లు మాత్రమే. అంటే మనం దిగుమతులు చేసుకునేదేమో ఎక్కువ ఉంది, ఎగుమతులు చేసేది చాలా తక్కువ ఉంది. తర్వాత కొన్ని అంశాలపైన మరి చైనా స్పష్టత ఇస్తుందా, తన వైఖరి ఎట్లా చూపిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏంటిదంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే LAC సమస్య ఏదైతే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంటుందో, సో ఈ బార్డర్ల విషయంలో చాలా సార్లు అది ఆ నిబంధనను ఉల్లంఘిస్తూ చాలా సార్లు అయితే మన బార్డర్లోకి వచ్చే ప్రయత్నం చేసిర్రు వాళ్ళకు సంబంధించినటువంటి సైనికులు. సో ఇప్పటిపైన ఈ విషయంలో స్పష్టత ఉంటుందా, ఇచ్చిన మాట మీద నిలబడుతుందా అనేది ఒకటి చూడాల్సింది. ఇంకోటి ఏంటంటే ఈ బ్రహ్మపుత్ర నది పైన చైనా తన భూభాగంలో జల విద్యుత్ సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు కడుతుంది. సో ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఇండియాకు పెద్ద సమస్య ఏమి ఉండదు, కింద వాటర్కి సంబంధించిన సమస్య ఉండదు అని చెప్తున్నప్పటికీ చాలా వరకు అలా వచ్చే సమస్య ఉంది కాబట్టి సో దానిపైన మరి ఎలాంటి స్పష్టత ఇస్తుంది అనేది ఒకటి. సో మూడోది ఏంటంటే ఇటు పాకిస్తాన్ చైనా మధ్య ఒక ఆర్థిక కారిడార్ అనేది నిర్మించడానికి తలపెట్టిర్రు అటు పాకిస్తాన్ నుంచి చైనాకు. దీనివల్ల ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్కు చైనా ఆయుధాలను సప్లై చేస్తుంది, క్షిపణులను ఇస్తుంది, తర్వాత నిధులను కూడా సమకూరుస్తుంది. ఈ విషయంలో చాలాసార్లు భారతదేశం పాకిస్తాన్ పైన ఏదైతే తాను తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది, అక్కడి నుంచి వెళ్ళే చాలా మంది తీవ్రవాదులు తయారవుతారు, తర్వాత ప్రపంచ దేశాల్లో అల్లకల్లోలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తారని ఆ రుజువులతో సహా భారతదేశం ప్రపంచ దేశాలకు చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఇలాంటి వాదనలను చైనా కొట్టిపారేస్తూ పాకిస్తాన్కు సపోర్ట్ చేసే ప్రయత్నం చేసింది. ఇండియా పాకిస్తాన్ వార్ టైంలో కూడా అటు చైనా పాకిస్తాన్కే సపోర్ట్ చేసే ప్రయత్నం చేసింది. సో ఈ కారిడార్ విషయం ఏదైతే ఉందో మరి దీనిపైన చైనా ఏం చెప్తుంది, దానికి భారతదేశం ఎలాంటి బదులిస్తుంది అనేది ఇంకొకటి. తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి మన గ్రామాలకు అక్కడ ఉన్నటువంటి చైనా దేశం పేర్లు మారుస్తుంది. సో మన గ్రామాలకు చైనా దేశం పేర్లు మార్చడైంది. తర్వాత కొన్ని భూభాగాలు తన దేశంలో ఉన్నట్టు మ్యాప్లు అయితే రిలీజ్ చేస్తుంది. అయితే ప్రపంచ దేశాలన్నిటికీ ఒక రకమైనటువంటి సర్చింగ్ ఇంటర్ఫేస్ ఉంటే, మ్యాప్ సిస్టమ్ ఉంటే, చైనా తనకు తాను కొన్ని సృష్టించి పెట్టుకున్నది. సో అది క్రియేట్ చేసుకున్నటువంటి మ్యాప్లో మన దేశంలో ఉన్నటువంటి గ్రామాలను తన దేశంలో ఉన్నట్టుగా అయితే ప్రకటిస్తుంది. సో దీని విషయంలో ఏం చెప్తుంది? సో ఇవి ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు. సో వీటిపైన మరి చైనా ఏం చెప్తుంది ఈ బార్డర్ల విషయంలో కావచ్చు, LAC విషయంలో కావచ్చు, పాకిస్తాన్ విషయంలో కావచ్చు, లేకపోతే అరుణాచల్ విషయంలో కావచ్చు. సో ఓన్లీ ఇప్పుడు ఏదైతే వాణిజ్యపరమైనటువంటి ఒక వార్ నడుస్తుందో, సో అమెరికా ఏబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాణిజ్యంలో ఇబ్బందులు జరుగుతున్నాయని వీళ్ళు ఒకటే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఇది ఎంతవరకు ముందుకెళ్ళి ఇటు ఈ సత్సంబంధాలు ఏర్పడతాయి లేదనేది ఒకసారి గమనించాల్సిన అవసరం. ఇంకోటి ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ముఖ్యం. అమెరికా అంటే మొత్తం మన దేశాన్ని అనాల్సిన అవసరం లేదు. ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల అమెరికాకి ఇబ్బంది అవుతుందని నిన్ననే అమెరికా సంబంధించినటువంటి ఒక కోర్టు కూడా ఏదైతే సుంకాలు పెంచడం కరెక్ట్ పద్ధతి కాదు, దీనివల్ల మన దేశానికి మిగతా దేశాలకు వర్తక వాణిజ్యాల సంబంధాలు తగ్గిపోతాయి, ప్రపంచ దేశాలు ఇబ్బంది పడతాయని చెప్తున్నప్పటికీ ట్రంప్ అయితే మొత్తం మీద అతను ఇంటలేడు. సో దీనివల్ల ఇటు భారత్, చైనా, రష్యా ఈ 3 దేశాలు కలిసి కట్టుగా పనిచేయబోతున్నాయి. దీనివల్ల అమెరికాకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. చైనా, భారత్, రష్యా ఈ 3 దేశాలు ప్రపంచ దేశాల మొత్తం ఏదైతే ఉత్పాదకత ఉందో దాంట్లో
మూడవ శాతం ఉత్పాదక కలిగిన దేశాలు ఇవి. ఎందుకంటే దాదాపు 50 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ, ఇది బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఈ మూడు దేశాలది కలిపి. సో మూడు దేశాలు కలిపి ప్రస్తుతం అయితే అమెరికాను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నాయి. సాంప్రదాయపరమైనటువంటి ఉత్పాదకతలు ఇవి చేస్తూ ఉంటాయి. కాబట్టి సో ఈ మూడిటి ఏదైతే బలమైనటువంటి స్నేహం ఇంకెంతవరకు వెళ్తుందో చూడాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ సుంకాలు ఏదైతే విధిస్తుందో ఆ విషయంలో భారత్ కంటే తక్కువ సుంకాలు చైనా పైన వేసింది అమెరికా. కానీ ఎప్పుడు కూడా చైనాను మిత్రదేశంగా చూడలేదు, అమెరికా శత్రు దేశంగానే చూసింది. ఎందుకంటే వర్తక వాణిజ్యాలు అమెరికా తర్వాత ఎక్కువ జరిపేది చైనా కాబట్టి చైనా వల్ల ఎప్పటికీ ఇబ్బంది అని అమెరికా భావిస్తుంది. కాబట్టి మిత్ర భాగస్వామిగా చూడది అమెరికా. ఇటు రష్యా ఏం చేస్తుంది అంటే ఈ చైనాను అవసరమైన భాగస్వామిగా మాత్రమే చూస్తుంది. అంటే నాకు అవసరం ఉన్నప్పుడు ఏదైతే వస్తువులు ఉంటో తీసుకుంటా, తర్వాత నా దగ్గర ఏమైనా ఉంటే ఆమె డబ్బులు తీసుకుంటా, ఆ వరకు మాత్రమే అవసరమైన భాగస్వామిగా మాత్రమే రష్యా చూస్తుంది చైనాను. సో ఏ దేశాలైనా చైనాను ఒక కంట కనిపెడుతూ అవసరమైన వరకు మాత్రమే సంబంధాలు ఏర్పరచుకుంటుంది. సో సేమ్ ఏదైతే ప్రిన్సిపల్ ఉందో మన దేశం భారతదేశం కూడా చైనా విషయంలో ఎన్ని వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు ఏర్పరచుకున్నా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ అంశాలపైన ప్రస్తుతం మరి ఈ పరిస్థితులు ఏదైతే ఏర్పడుతున్నాయో చైనాకు భారత్ మధ్య ఈ సంబంధాల గురించి, అమెరికా ఇండియా మధ్య ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల గురించి సో మీరు ఏమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, మీ అభిప్రాయాల సూచనలు కూడా. సో నెక్స్ట్ మరొక స్పెషల్ స్టోరీతో మరొక అంశంతో మేము ముందుంటాం.